నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేవుని గడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందని తెలిపిన సీఎం చంద్రబాబు దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా విజయవాడకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని విమర్శించిన మంత్రి లోకేష్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేవుని గడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. మనం కలిసికట్టుగా ఉంటే వైసీపీ అడ్రస్సే ఉండదని వ్యాఖ్యానించారు. మహానాడు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అన్నారు. అది నిరూపించేందుకే ఇక్కడ మహానాడు నిర్వహించామన్నారు. 66 అన్ని దారులు కడప వైపే ఉన్నాయి. పార్టీ శ్రేణులతో కడప దిగ్బంధమైందన్నారు. కడప గడపలో మార్పు కనిపిస్తోందని అహంకారంతో విరవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడపలో 10కి 10 స్థానాలు గెలవాలన్నారు. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం, త్యాగం, కష్టం ఉందన్నారు. గత పాలనలో హింస, రాజకీయాలు, కేసులు, అణచివేతలు రాజ్యమేలాయన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కూటమి ఏర్పాటు చేసి ప్రజలు ముందుకొచ్చామన్నారు. 94% స్ట్రైక్ రేట్తో అదిరిపోయే విజయం సాధించామన్నారు. అందరికీ నమస్కారం. వేదికపై నుండే పెద్దలకి, నా ముందర చూస్తే సముద్రం నెల్లూరు పక్కనుందనుకుంటే జన సముద్రంతో ఈరోజు కడప నిండిపోయింది. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలే. ఎన్నోసార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వచ్చింది. కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తానని చాలా మీటింగులు పెట్టాం. మహానాడులు ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి, హర్షాన్ని తెలియజేయండి. 2 చేతులు పైకెత్తి ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించారు. దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడకు విచ్చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. విజయవాడలో నిర్మలా శిశు భవన్లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, భారతి దంపతులు ముచ్చటించారు. నేడు దివంగత మహానేత వైఎస్ఆర్ తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీ సమేతంగా వైఎస్ జగన్ గురువారం విజయవాడలోని నిర్మల శిశు భవన్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్మల శిశు భవన్ లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు.
అంతకుముందు పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి లోకేష్ విమర్శించారు. దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను అప్పుల ప్రదేశ్గా మార్చేశారని, ఒక కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయన్నారు. అంతులేని ధనదాహంతో విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని ఏరులై పారించి 30,000 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని అన్నారు. వైసీపీ పాలనలో వేల కోట్లు దోచుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్లిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కడప మహానాడు వేదికపై నుంచి లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి యువనేత లోకేష్ మాట్లాడుతూ, మనకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు, కానీ 2019 నుండి 2024 వరకు విధ్వంస పాలన ఎదుర్కొన్నామన్నారు. ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్టు. మన అధినేతను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రత్యర్థులు దాడి చేస్తున్నా, గొడ్డలితో దాడి చేసినా, కత్తులతో దాడి చేసి తల నుండి రక్తం కారుతున్న ఈవీఎం మిషన్లు సీల్ వేసే వరకు పోలింగ్ బూత్లో కూర్చున్న మంజులారెడ్డి మన ధైర్యం అన్నారు. కత్తి మెడపై పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై టీడీపీ అన్న చంద్రయ్య మన స్ఫూర్తి అని అన్నారు. అరాచకాలపై పోరాడి కంటి చూపు కోల్పోయిన చెన్నుపాటి గాంధీనే మనకు ప్రేరణ అని, ప్రాణాలను వనంగా పోరాడే పసుపు సైన్యమే మన బలమన్నారు. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప.
మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. వ్యర్థాల నుండి సంపదను సృష్టిస్తున్న చర్యలో ఎటువంటి అంతరాయం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ పర్యటించి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ అన్నా క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేషనల్ సఫాయి కర్మచారి పథకంలో భాగంగా కొత్తగా వచ్చిన 5 పెద్ద టిప్పర్ వాహనాలను పరిశీలించారు. లబ్ధిదారులతో పెద్ద టిప్పర్లను సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో వ్యర్థాల నుండి సంపద సృష్టిస్తున్న చర్యలను ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తూనే ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అజిత్ సింగ్ నగర్ వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. సమయ పాలన సక్రమంగా జరుగుతుందా లేదా అని అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో వస్తున్న ప్రజలు తమ అభిప్రాయాలను QR కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ను తెలియజేయొచ్చని తెలిపారు. చీటీ పాటల తరహాలో పాడుకున్న వారికి బంగారం బిస్కెట్ ఇస్తానంటూ ఆశ చూపి నిలువున మోసం చేశాడో వ్యాపారి. తాము మోసపోయామంటూ సుమారు 65 మంది పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ అయోధ్య నగర్కు చెందిన ముచ్చెర్ల శ్రీనివాస్ లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1లో ఉంటున్నారు. గతంలో పచ్చళ్ల వ్యాపారం చేసేవారు. స్థానికులతో చక్కని పరిచయాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుండడంతో అందరూ నమ్మారు. చీటీలు వేసి అందరికీ సొమ్ము చెల్లించేవాడు. బంగారం బిస్కెట్ పేరుతో పలు రకాల పథకాలు పెట్టి అందరినీ ఆకర్షించాడు. ఒక్కొక్కరు ప్రతి నెల 5 గ్రాముల బంగారం ధర ఎంత ఉంటే అంత సొమ్ము కట్టాలి. ఇలా 25 మంది సభ్యులు కడితే మొత్తం వచ్చిన 125 గ్రాములకు పాట పెడతారు. పాడుకున్న వారికి 125 గ్రాముల బంగారం బిస్కెట్ కొని ఇచ్చేస్తారు. పాడుకున్న వారు తర్వాతి నెల నుంచి 5 గ్రాములతో పాటు అదనంగా 3 గ్రాములు చెల్లించాలి. అంటే మొదటి నెలలో పాడుకున్న వారికి 125 గ్రాముల బంగారం వస్తే రెండో నెలలో పాడుకున్న వారికి 128 గ్రాముల బంగారం వస్తుంది. మూడో నెలలో పాడుకున్న వ్యక్తికి నెలలో 131 గ్రాములు, ఇలా తర్వాత పాడుకుంటున్న వారికి ఎక్కువ బంగారం వస్తుండడంతో చాలా మంది బంగారం ఇస్తున్నారు తప్ప పాట పాడుకోవడం లేదు. అతడు ఒక్కసారిగా బోర్డు తిప్పేశాడని బాధితులు చెప్తున్నారు. ఈ విధంగానే తనకు 1 కోటి రూపాయల విలువైన బంగారం ఇవ్వాలని అజిత్ సింగ్ నగర్కు చెందిన చలువాది లక్ష్మణుడు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ వద్ద తాము చీటీలు వేశామని
డబ్బులు ఇంకా ఇవ్వలేదని పలువురు బాధితులు పోలీస్ స్టేషన్లకు ఆశ్రయించారు. ఇలా పలు రకాలుగా మోసపోయిన వారు దాదాపు 65 మంది బుధవారం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి కానీ పోలీసుల వద్దకు వెళ్లడం లేదు. లక్ష్మణుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రజలు దాదాపు 10 కోట్ల మేర మోసపోయి ఉండవచ్చునని బాధితులు చెబుతున్నారు. అజిత్ సింగ్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు నాయక్ బృందం నిందితుడి కోసం గాలిస్తున్నారు. శ్రీనివాస్ చిక్కితేనే ఎంత మేర మోసం జరిగింది, ఎంత మందికి ఎంత బంగారం, ఎంత డబ్బులు ఇవ్వాలో తేలుతుందని పోలీసులు అంటున్నారు. చర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వెగా జ్యువెలర్స్లో ఆ ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీము గత 3 సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది. ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి వెగా జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో 26 నెలలు స్కీమ్ ఇది. దాదాపుగా 10 గ్రూపులు పెట్టేశాడు. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు. దీంట్లో ఒక్కొక్కళ్ళు 5 గ్రాముల చొప్పున కట్టారు. అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా 6 అంటే 30 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది. 26 నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదని అడిగితే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము, మీకు అధిక లాభాలు వస్తాయి, మీకు ప్రతి నెల 3 గ్రాములు కలిపి మేము ఇస్తాము, ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే, ఎవరో కాదు, మా అక్క కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు. 26 నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని చెప్పేసి అడిగితే అతను మేము ఇస్తాము, ఒక వారం రోజులు పడుతుంది, వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి, ప్లస్ ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక సంస్థ, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ నేను మాట్లాడుతున్నాను, మీరు ఒక నెల ఓపిక పట్టనని చెప్పారు. నేను ఇంటి దగ్గర పొద్దున్న పాలాపరం చేసుకుంటాను. వచ్చిన లాభంతో పిల్లలకి దేనికోదని పనికోసమని టూర్ చీటీ అని వేయించారు. పొద్దున ఒక వాయిస్ మెసేజ్ చేశారు సారు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నప్పుడు పాత చీటీలు రన్నింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్త చీటీ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు సారు. పొద్దున్న లేచి 5 లేచి పాలాపరం చేసుకొని వచ్చిన డబ్బులతో నేను ఇవి కట్టుకున్నాను సార్. టూర్ చీటీ అని వేశారు సార్. నెలకి 16,500. ఇంకా 6 నెలల్లో టైం అయిపోతుంది. మేము గత 3 నెలల నుంచి డబ్బులు కావాలని అడుగుతూనే ఉన్నాను సార్. టైం ఉంది కదా సార్, ఇస్తాం, మేము డ్రా చేసి ఇస్తాం, డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. 4 రోజుల నుంచి పాలాపారం అనుకొని ఇంట్లో పిల్లల్ని వదిలేసి పొద్దున రాత్రి ఇక్కడికి తిరగడమే సరిపోతుంది సార్. చీటీ ఒకటి కట్టాము, 12.5 లక్షది క్యాష్ది కట్టామండి. ప్రతి నెల నేను నా భర్త కష్టపడి ఇద్దరం కష్టపడితేనే వచ్చిన డబ్బులన్నీ అక్కడికి కట్టామండి. నా పిల్లలకు కూడా ఏమీ కొని పెట్టకుండా ఒక అమౌంట్ అనేది వస్తుందని చెప్పి మేము 6 నెలల నుండి డబ్బులు అడుగుతున్నామండి. డబ్బులు అడుగుతుంటే చివరి దాకా ఉండొచ్చు కదండి, ఉంటే లాభం వస్తుంది కదా, ఇంత లాభం వస్తుంది, ఇప్పుడు పాడుకుంటే నష్టం వస్తుంది అన్నారు. మాకు డబ్బులు కావాలండి, ఆ ఇబ్బందులు మాకున్నాయి అని కూడా చెప్తున్నాము. అలా ఇప్పుడు దాకా చివరి దాకా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇస్తానన్న టైంకి ఫోన్లు స్విచ్ ఆఫ్. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తామన్నారు. అందుకోసం దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. విజయవాడ మధురా నగర్లోని 218 రేషన్ షాపుల్లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పోస్ట్ మిషన్తో పాటు ఎలక్ట్రానిక్ కాటా పనితీరును మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఆ శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో రేషన్ వస్తువులను ఉదయం 8 గంటల నుంచి 12 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య పంపిణీ జరిగేదన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఈకేవైసీ 96% మేర పూర్తి చేశామని, ఇది దేశంలోనే ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు. పనులు మానుకొని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి తమ ప్రభుత్వం స్వస్తి పలికామన్నారు. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు
ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. అయితే మోసపూరితంగా, కుట్రపూరితంగా ఇంటింటి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం, అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి, తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని విజయవాడ 62వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నవనీతం సాంబశివరావు, పైడి సీను, రాజారావు తదితరులు పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులకు, వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఎన్టీఆర్ మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. అలాగే ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించేలా ఈసారి కడపలో 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్న ఎన్టీఆర్ చూపిన బాటలోనే ఎమ్మెల్యే బోండా ఉమా నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని వెల్లడించారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్లో మరి డివిజన్ కమిటీ కార్యకర్తలు, నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు గారిది పుట్టినరోజు కార్యక్రమంలో మరి డివిజన్ మొత్తం కేటర్ అంతా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మరి మాజీ సెక్రటరీ బొల్లెద్దుల రవి గారి ఆధ్వర్యంలో
మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా కమిటీ కానీ డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు డివిజన్ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు. సినీ వినీల్ ఆకాశంలో అగ్ర హీరోగా ఎదుగుతున్నటువంటి రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు భాష నలుదిశలా వ్యాప్తి చేయడం కోసం 1982లో స్థాపించబడినటువంటి తెలుగుదేశం పార్టీ అనంత కాలంలోనే 9 మాసాలు అధికారంలో తీసుకొచ్చినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారి 102వ జయంతి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా పండగ రోజుగా జరుపుకుంటున్నటువంటి ఈ రోజుని మహానాడు కింద కూడా మొదటి నుంచి జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ అడ్డా అనేటువంటి రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ 2వ రోజు నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకల్లో భాగంగానే మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా ఆనాడు సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఎన్టీఆర్ చరిత్రకారుడిగా నిలిచినటువంటి పరిస్థితిని భారతదేశ వ్యాప్తంగా సంస్కరణ తీసుకొస్తమే కాదు, ప్రాంతీయ పార్టీ జాతీయ రాజకీయాలను కూడా నడపగలదని చెప్పేసి నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడై నడిపినటువంటి సంగతిని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఆ లక్ష్యాలనే ధ్యేయాలని పుణికిపుచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 43 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి తెలుగుదేశాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా యువ నాయకుడిగా నారా లోకేష్ బాబు గారు రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నియమించాలని ఈనాడు మహానాడులో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఆనంద స్వర్ణాంధ్ర సాధనకు యోగా ఎంతో ఉపకరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. యోగా మానసిక ఒత్తిళ్లను అధిగమించే శక్తినిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు. ఒత్తిడి అధికంగా ఉండే పోలీసులకు యోగా ఒక వరమని ఆయన అభిప్రాయపడ్డారు. యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో యోగా స్ట్రీట్లో జరిగిన పోలీస్ యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కలిసి పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనువు మనసును ఏకం చేసి శరీరం మొత్తాన్ని స్వచ్ఛతతో నింపే దివ్య ఔషధం యోగా అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవన మార్గంలో యోగా అభ్యాసనాన్ని భాగం చేసుకోవాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అన్నారు. 26 జిల్లాల్లోనూ ప్రతిరోజు ఉత్సాహంగా పండుగ వాతావరణంలో సాగుతున్న యోగా కార్యక్రమాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం కమిషనర్ వీరపాండ్యన్, సిసిఎల్ఏ ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి, ఆయుష్ డైరెక్టర్ కె దినేష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డిఎస్పీ సరిత తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం
ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తారు. దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈ రోజుకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవరైతే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, జనవరి 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే ఉంది. అందులో భాగంగా 1 మంత్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు 5,000 to 6,000 మెంబర్స్తో ఈరోజు ఒక యోగా ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. పోలీస్ శాఖ లో ఉన్న మా పోలీస్ సోదరులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ కూడా ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా చక్కగా నిర్వహణ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యోగా ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడము, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంతో మరొకసారి ఎన్టీఆర్ జిల్లా తన సత్తాను చాటిందని చెప్పాలి. ఎందుకంటే చాలా అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. థ్యాంక్ యూ. 2025 మే 28వ తేదీ నాడు న్యూఢిల్లీ జన్పథ్లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో వరల్డ్ హుగూర్ను కూడా గుర్తు చేసుకుంటూ నీతి ఆయోగ్ మాజీ CEO అండ్ G20 షెర్పా డాక్టర్ అమితాబ్ కాంత్ మంబార్ గ్రూప్ యొక్క తదుపరి దశ CSR కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం విజయవాడ మల్బార్ షోరూం వద్ద నుండి ముఖ్య అతిథి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ దామోదర్ ఆహార పదార్థాల వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలబార్ గోల్డ్ సామాజిక సేవలు ఆదర్శనీయమైనవని అన్నారు. హంగర్ ఫ్రీ వరల్డ్ పథకం గురించి వ్యాఖ్యానిస్తూ మలబార్ గ్రూప్ చైర్మన్ MP అహ్మద్ మాట్లాడుతూ మలబార్ గ్రూప్లో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ అనేది మా సంస్కృతిలో అంతర్భాగం. అంతేకాదు మా సంపాదనలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇవ్వడాన్ని మేము నమ్ముతాం. ఇకపై మే 28వ తేదీన మా వార్షిక CSR దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. స్థిరమైన మరియు ప్రభావవంతమైన చర్యల ద్వారా పేదలకు అండగా నిలబడతామని మా ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తున్నామన్నారు. మా వంతు కృషి మేము చేస్తున్నప్పుడు ఈ మిషన్లో మరికొన్ని సంస్థలు చేరితే అధిక ప్రభావాన్ని సాధించవచ్చన్నారు. ఈ ఆవశ్యకతే హుగర్ ప్రేమ్రల్ కింద నిర్వహిస్తున్న భోజన పంపిణీ ప్రయత్నాలను నడిపిస్తుంది. ఆహార పంపిణీతో పాటు సుస్థిరమైన మార్పును సాధించే దిశగా ఉత్పత్తించడానికి, సృష్టించడానికి మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి సమిష్టి ప్రయత్నాలు ఈ సమయంలో ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ వైస్ చైర్మన్ క్రికెస్ అబ్దుల్ సలాం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ O ఆషర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునఃసమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకొని మద్దతు ధరలు పెంచాలని CPI రాష్ట్ర కార్యదర్శి K. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు K. రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరితో సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించిందని CPI రామకృష్ణ తెలిపారు. అత్యధిక విస్తీర్ణంలో పండించే ధాన్యానికి కంటి తుడుపు చర్యగా క్వింటాకు 69 రూపాయలు మాత్రమే పెంచిందన్నారు. పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఈ కనీస మద్దతు ధరలు నామ మాత్రమే అని చెప్పారు. ఈ మద్దతు ధరల ప్రకటన బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం మరోమారు రైతులకు అన్యాయం చేసినట్లు గోచరిస్తుందని అన్నారు. ముఖ్యంగా ధాన్యం రైతుల పట్ల కేంద్రం మరింత చిన్న చూపు ప్రదర్శిస్తుందన్నారు.
ప్రధాన పంటలకు గత ఏడాది కంటే పంట ఉత్పత్తి ఖర్చులు 15% పెరిగాయి. గత సంవత్సరం ధాన్యానికి 117 రూపాయలు పెంచగా ఈ ఏడాది కేవలం 69 రూపాయలు మాత్రమే పెంచి కేంద్రం చేతులు దులుపుకుందన్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం తదుపరి కేంద్ర మంత్రి ప్రెస్ మీట్ లో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్లుగా పంట ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి ఇస్తున్నట్లుగా అబద్ధపు ప్రకటనలు చేయడం రైతాంగాన్ని మోసగించడమే. పంట పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అరాకొరగా మద్దతు ధర ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కనీస మద్దతు ధరలపై పునఃసమీక్ష చేయాలని, రైతుల పంటల పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకుని మద్దతు ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడంలో మరోసారి రైతు వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత 10 ఏళ్లుగా పదే పోరాటాలు చేస్తున్నా సరే వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. రైతులందరూ కూడా అనేక పోరాటాలు చేసినా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చివరికి నిన్న వారి నిర్ణయంలో ధాన్యం పండించే రైతుకు క్వింటాల్కి 69 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే మంత్రి గారేమో చెప్తా ఉన్నారు స్వామినాథన్ సిఫార్సుల మేరకు మేము కనీస మద్దతు ధరలు ప్రకటించామని. కానీ మీరు ఇచ్చింది ఎంత? క్వింటాల్కి 69 రూపాయలు అంటే ఒక కిలోకి 69 పైసలు పెంచుతా ఉన్నారు. ఇవాళ రైతుకేమో ప్రతి ఏటా కూడా భారం పెరుగుతుంది. ఇవాళ ఫెర్టిలైజర్ ధరలు, కెమికల్, అదేవిధంగా పెస్టిసైడ్స్, తర్వాత ప్రతిదీ కూడా రైతుకు విత్తనాల ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. రైతుకేమో 10 to 15% ఆయన పైన అదనంగా భారం పడుతుంది. మీరు మాత్రం క్వింటాల్కి 69 రూపాయలు పెంచి దీంతోనే సర్దుకోండి అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇవాళ రైతు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరొక దాన్ని సమీక్షించి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు గిట్టుబాటు అయ్యే పద్ధతుల్లో కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. నేపాల్లో ఈ నెల 21, 25 తేదీల్లో నిర్వహించిన 11వ అంతర్జాతీయ కరాటే పోటీల్లో రాష్ట్రానికి చెందిన వాడో ర్యూ అకాడమీ పలు పతకాలు కైవసం చేసుకున్నారని అకాడమీ డైరెక్టర్ జేఎం దాస్, ఇన్స్ట్రక్టర్ ఆరిఫ్ పాషా తెలిపారు. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మలేషియా, ఇండియా నుంచి పలువురు క్రీడాకారులు తలపడ్డారని పేర్కొన్నారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నగర క్రీడాకారులు జయశ్రీ ఆదిత్యారావు 65 కిలోల కుమేతేలో పసిడి, కటాలో ఎస్కే హనీఫ్ కాంసం, కుమేతేలో కాంసం ఐ ఈశ్వర్ సాయి, కుమేతేలో రజతం, కటాలో కాంసం ఎం అనిల్ కుమార్, కటాలో రజతం, కుమేతేలో కాంసం కుశాల్, కటాలో రజతం పతకాలను కైవసం చేసుకున్నారు.
24-25 తారీఖులో నేపాల్లో జరిగిన కాకరకబిట్ట అనే టౌన్లో 11th మేయర్ ఛాంపియన్షిప్ జరిగినండి ఇంటర్నేషనల్ లెవెల్లో. దానికి ఇండియా నుంచి, భూటాన్ నుంచి, శ్రీలంక, మలేషియా అండ్ బంగ్లాదేశ్ నుంచి పార్టిసిపేట్ చేశారు. మన ఇండియా నుంచి, ఏపీ నుంచి, మన స్కూల్ నుంచి నేను తీసుకెళ్ళాను ఒక 6 విద్యార్థులని. మన స్కూల్ నుంచి 2 వచ్చారు ఐకాన్ నుంచి, మిగతా స్కూల్స్ నుంచి ఒక 6 వచ్చారండి. మన స్కూల్ పిల్లలకి 2 సిల్వర్లు 2 బ్రాంజ్లు వచ్చినాయి. ఇంకా అదర్ స్టూడెంట్స్కి 3 టోటల్గా వచ్చి 3 గోల్డ్ 3 సిల్వర్ 6 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయండి. చాలా ఆనందంగా ఉంది. ఇది ఫస్ట్ టైం కాదండి, 4th టైం నేను నేపాల్ వెళ్ళటం. అట్లాగే ఇంతకుముందు 2 times శ్రీలంక వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను కరాటేకి. కరాటే అంటే నాకు చాలా ఇష్టం. పిల్లలకు కూడా దానివల్ల బెనిఫిట్స్ వస్తాయి, ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ ఉంటాయి. హెల్త్ పరంగా, స్పోర్ట్స్ పరంగా అన్ని రకాలుగా కరాటే సర్టిఫికేట్స్ వాళ్ళకి ఎదగటానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకని కరాటేని ఒక ప్యాషన్గా తీసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా కరాటేని ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కరాటేని ప్రొఫెషన్గా తీసుకుని వాళ్ళని తీసుకెళ్తున్నామండి. చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ డాక్టర్ పివి ప్రవీణ్, ప్రిన్సిపల్ ఐకాన్ పబ్లిక్ స్కూల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఈ మా స్కూల్లో యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి. అండ్ ఇదే విషయం ఇప్పుడు మన దాస్ గారు మనతో షేర్ చేసిన విషయం, కరాటే వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎస్పెషలీ సమాజంలో అందరూ ఒక రకంగా సమానంగా ఉండటానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, ప్రతి ఒక్కరికి ధైర్యం, నేను కూడా అందరితో సమానం అనే ఫీలింగ్ కలగడానికి వాళ్ళలో ఆ ఆత్మచైర్యాన్ని బాగా నింపుతుందండి. దానికి దాస్ గారు గత 9 సంవత్సరాల నుంచి ఈ స్కూల్తో అసోసియేట్ అయి ఉన్నారు. ఇక్కడున్న పిల్లల్ని తీర్చిదిద్దారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ టుడే అవర్ 2 students హ్యావ్ బ్యాగ్డ్ ద సిల్వర్ మెడల్. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంటర్నేషనల్ లెవెల్లో మన వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ రావడం, అట్లాగే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయడం, ఇలాంటి పిల్లల్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది పిల్లలు కూడా ఇలాగే మంచిగా తయారవ్వాలని. ఆదిత్యరామ్, నేను గుజరాత్లో చదువుతున్నాను. ఇప్పుడు మెడల్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను గుజరాత్లో ఉన్నప్పుడు కూడా నేను కరాటే ట్రైనింగ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇక్కడికి వచ్చాక కూడా మా సెన్సే ఇంకా ఆరిఫ్ సెన్సే ట్రైన్ చేశారు. దానివల్లే ఇంకా కొంచెం ఈజీగా అయింది నాకు మెడల్స్ రావడానికి. ఫ్యూచర్లో కూడా ఇంకా టోర్నమెంట్ చేస్తూనే ఉంటాయి. ఇంకా ఒకవేళ ఒలింపిక్స్లో కానీ ఇంకా ఛాన్స్ వస్తే సెలక్షన్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేవుని గడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందని తెలిపిన సీఎం చంద్రబాబు. దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా విజయవాడకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని విమర్శించిన మంత్రి లోకేష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.